హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఆనపకాయ బరుగుతో అట్లు తయారు చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటాయండి. ఈరోజు అత్తయ్య హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆనపకాయ బొరుగు అట్లు తయారు చేసి చూపిస్తారు. నిన్నటి వీడియోలో ఆనపకాయ పప్పుని తయారు చేసేటప్పుడు ఆనపకాయ బొరుగును తీసి ప్రక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఆనపకాయ బొరుగుతో ఆనపకాయ బొరుగట్లను తయారు చేసుకుందాం. చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ బొరుగట్ల గురించి తెలియకపోవచ్చు, కానీ పూర్వం ఇలా బొరుగుతో అట్లు వేసేవారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వేడివేడిగా ఆనపకాయ బొరుగట్లను టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడు ఆనపకాయ బొరుగును వేస్ట్ చేయకుండా ఇదే బ్రేక్ఫాస్ట్ని చేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయండి. ముందు రోజు నైటు ఒక గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇలా కడిగిన తర్వాత నిండా వాటర్ పోసుకొని నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనపకాయ తీసుకొని కట్ చేసుకొని మధ్యలో ఉన్న బొరుగును తీసి ప్రక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా ఆనపకాయ బొరుగును తీసుకొని ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బొరుగుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి 2 గ్లాసులు ఆనపకాయ బొరుగును తీసుకోండి. అప్పుడే దోశలు మనకి ఫ్లఫీగా స్పాంజీగా బాగా వస్తాయండి. ఇలా కట్ చేసుకున్న ఈ బొరుగు ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలో కట్ చేసిన 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా బ్లెండ్ చేయండి. అల్లం ముక్కలు ఎక్కువ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటాయండి అట్లు. ఆల్రెడీ బొరుగులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. చూడండి, ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని ప్రక్కన పెట్టేసుకోండి. అలాగే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న బియ్యం కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసి వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దానిలో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు ఒకసారి బరకగా బ్లెండ్ చేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని యాడ్ చేయండి. మెత్తగా దోశ పిండిలాగా బ్లెండ్ చేయాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆనపకాయ బొరుగును కూడా యాడ్ చేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి ఉల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చాగా నలిగేంత వరకు బ్లెండ్ చేయండి. మరీ మెత్తగా బ్లెండ్ చేయకూడదండి. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఉండేటట్టుగా బ్లెండ్ చేయాలి. ఇలా చేసుకుని బ్యాటర్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకున్నారంటే చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా దోశలు చాలా చక్కగా వస్తాయండి. చూసారు కదా, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒక దగ్గర పోసి లైట్గా స్ప్రెడ్ చేయండి. మనం దోశని తిప్పినట్టుగా తిప్పండి, మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు. కొంచెం మందంగానే ఉంటాయండి దోశలు. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక సైడు దోరగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని వేయండి. ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా తిన్నారంటే చాలా రుచిగా బాగుంటాయండి. ఈ దోశలోకి చట్నీ ఏమీ అవసరం లేదండి, మామూలుగా కూడా తినేయచ్చు. మీకు కావాలంటే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇలా మిగతా దోశలను కూడా వేసేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.